కూర్చో, అక్కడే కూర్చో, అక్కడే పెట్టుకో, లోపల పెట్టేసుకో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆర్మీ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసిందనమాట. అంటే మా క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి, మేము క్వార్టర్స్లో ఉండము, మేము బయట ఉంటాము, అవుట్ లివింగ్ అనమాట. కాకపోతే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు ఇంకా అవుట్ లివింగ్లో ఉండేవాళ్ళు అందరినీ కలిపి ఈరోజైతే మీటింగ్ పెడతారనమాట. దాన్నే వెల్ఫేర్ అంటారు. ఇది మంత్లీ జరిగింది. కాకపోతే ఈరోజు డిఫరెన్స్ ఏంటి అంటే ఇంకా మా యూనిట్ అనేది అక్నూర్ వెళ్తుంది కదా. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో అయితే చెప్పే ఉంటాను. డైలీ మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మా యూనిట్ అయితే అక్నూర్ వెళ్తుంది. అందుకని చెప్పేసి ఈసారి మేడం అయితే అందరినీ పిలిచారనమాట వెల్ఫేర్ కోసం అని చెప్పేసి. కాకపోతే ఈరోజు లాస్ట్ డే అనుకుంటున్నాను నేను. ఇంకో 2 monthsలో అయితే మా యూనిట్ అక్నూర్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా వెళ్ళిపోయిందనమాట. సో ఈరోజు ఏమన్నా లాస్ట్గా అలా అందరినీ పిలిచి ఇలా మీటింగ్ పెడుతుందో ఏమో తెలియదు అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఇంకా ఇంతమంది ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారు, కొంతమంది వస్తారు, కొంతమంది రాకపోవచ్చు, ఇలా ఉంటుంది కదా. సో అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేడం అయితే పిలిచారనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో మనకు కూడా తెలీదు. ఫస్ట్ అయితే మా లోహిత్కి అయితే స్కూల్ ఉంది ఈరోజు. దాదాపుగా 4 days నుంచి స్కూల్ లేదనమాట. నిన్న వాళ్ళకి మొన్న ఆ తర్వాత సండే సాటర్డే అవన్నీ స్కూల్ చుట్టే అనమాట. దాదాపు 4 రోజులు అయితే స్కూల్ వెళ్లకుండా ఉన్నాడు. ఈరోజు స్కూల్ అయితే స్టార్ట్. ఇంకా నిన్నైతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి న్యూ ఇయర్ అనమాట. వీళ్ళ సంవత్సరం నిన్న స్టార్ట్ అయింది. మనకి ఉగాది ఎలాగో వీళ్ళకి నిన్న అలా అనమాట. సో అందరైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. మేము కూడా బయటకు వెళ్ళాం కదా, చూసామన్నమాట. ఇంకా మా ఇంటి ఓనర్ అయితే స్వీట్ బాక్స్ కూడా ఇచ్చాడు మాకు. ఇక్కడైతే చూస్తున్నారు కదా మా లోహిత్ గారు రెడీ అయిపోయారు. గుడ్ మార్నింగ్ లోహి. ఇంకా ఏం తెలియలేదు, జస్ట్ స్నానం చేయించేసాను ఎందుకంటే నేను కూడా రెడీ అవ్వాలి కదా. అక్కడైతే చిన్నోడు లేసాడు. నాని హాయ్ హాయ్ చెప్పు తల్లి. వాడైతే ఏందో కొత్తగా చూసినట్టు చూస్తూ ఉన్నాడు అనమాట. రెడీ అయిపోయి ఆటలాడుతున్నాడు. పాడు చేస్తావురా బట్టలు అక్కడ పెట్టేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు శారీ అనమాట. ప్రతి వెల్ఫేర్కి మాకు ఒక నియమం ఉంటుంది, ఖచ్చితంగా శారీ కట్టుకోవాలని చెప్పేసి. నేనైతే ఈ బ్లూ శారీ తీసాను. ఇవి నా పెళ్ళికి తీసుకున్నాను అనమాట. ఈరోజు కడుతున్నా. నేను తీసుకున్నప్పుడే ఇది కొంచెం కాస్ట్లీగానే ఉన్నింది. దాదాపుగా 3000 పైనే అనమాట. నాకు ఒక 2,500 అయితే వచ్చింది. చూస్తున్నారు కదా మొత్తం వర్క్ అలా ఉన్నింది. ఈరోజు ఇంకా ఈ శారీ అయితే కట్టుకొని వెళ్తాను. బ్లూ కలరు ఇప్పటికైతే కట్టుకోలేదు, కొత్త శారీ నా పెళ్ళి కోసం తీసుకున్నాం అనమాట. ఒకసారేమో కట్టుకున్నాను, అప్పుడు ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకు కూడా తెలీదు. 2,500 3,000 అంటే ఇప్పుడు 5,000 ఖచ్చితంగా రాదు. చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో. దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఇంకా అదే కలర్ ఇచ్చారనమాట. ఇంకా లోహికి అయితే దూదు అలాగే వాడి బాక్స్ అన్నీ నేను కడిగేసి పక్కన పెట్టేసి ఇలా కర్బూజా కూడా పెట్టేశాను అనమాట. వాటర్ బాటిల్ అన్నీ సిద్ధంగా ఉంచాను, ఎందుకంటే నాకు కూడా లేట్ అయ్యిద్ది కదా. ఇంకా దానికైతే వాటర్గా పెట్టాను. లోహికి స్నానం చేయించాను కాబట్టి ఇంకా వాడికి కూడా స్నానం చేయించేస్తా. పక్కింటామైతే లోహిత్ కోసం ఈరోజు పరాటా చేసి ఇచ్చింది. ఇంకా నేను కూడా ఏం టిఫిన్ చేయలేదనమాట. తను ఇచ్చింది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది ఆలూ పరాటా. నాకు రాదు, ఎప్పుడు నేను అంటూ ఉంటే అక్క అయితే లోహిత్ కోసం తినిపించు పిల్లలకి బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది చల్లగా కూడా అయిపోయింది. ఏంటి చలో నాని ఇంకా స్నానం చేద్దు పద పద. కర్బూజా అయితే కోసి ఇలా పెట్టేసా. ఇలాగని వదిలేసాను అంటే ఇది కీడ అవన్నీ వచ్చేస్తాయి. దీనికి మళ్ళీ ఏమైనా క్లాత్ ఏదైనా పెట్టేసేయాలి. నేను ఫ్రెష్ చేసి పూజ కూడా చేసేసాను అనమాట. ఇక్కడ ఈరోజు నరసింహస్వామికి అయితే చూస్తున్నారు కదా, మా ఇంటి ఇలవేల్పు అనమాట. లక్ష్మీ నరసింహస్వామి స్వామికి అయితే తెల్ల మందార పూలు ఈరోజు ఎక్కువ దొరికాయి. ఇంక ఈరోజు స్వామికి గంధం పువ్వులు, తెల్ల మందార పూలు ఎక్కువ దొరికాయని చెప్పాను కదా. ఇంకా అవంటే తెల్ల మందార పూలతో ఈరోజు పూజ చేసేసి ఇంకా బత్తాకాయలు అయితే పెట్టాను.
చూస్తున్నారు కదా, ఈరోజు దీపం కూడా మార్చాను. ఇంక ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళకి పాలు కూడా తిరగొట్టి ఇచ్చేసానమాట. పాలు తాగారా? తీసుకో, తాగేసాను ఫాస్ట్గా, నీకు స్కూల్ టైం అవుతుంది. ఆరామ్సే అని దూద్ పిల్లే. ఈరోజు ఇంక మా లోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంక మేము ఎంతలేండి, మహా అంటే 1 గంట ఉంటుంది మాకు. ఫోను రానే టైం వేస్ట్ అనమాట. అన్నీ చూస్తున్నారు కదా, బట్టలన్నీ ఉతికేసేసా. ఇంక మా బాగా రాలేదు కాబట్టి కొన్ని బట్టలు ఉంటాయి. తాగేసారా? ఓకే. అయితే చాలా హెవీగా ఉంది. శారీ అయితే డ్రైప్ చేసేసుకున్నాను. శారీ హెవీగా ఉంది కదా అని చెప్పేసి సింపుల్గా రెడీ అవుతున్నాయి. ఈ శారీ ఇంకా తల ఆరలేదు. లోహిత్కి అయితే స్కూల్ టైం అవుతుంది. లోహిత్ పద వెళ్దాం. ఫోటో తీయాలి నీకా? ఓకే, ఎట్లానే ఉండు. ఓకే, మా వాడికి ఫోటోలు కావాలంట. 2 ఫోటోలు అయితే తీసాను. లోహిత్ని అయితే స్కూల్కి వదలడానికి వెళ్తూ ఉన్నాం. పదా లోహి, టైం అవుతుంది, ఫాస్ట్గా పద. ఇప్పుడు కూడా వెళ్తుంది ఇప్పుడే. అందరు ఇప్పుడే అనమాట వెళ్తూ ఉన్నారు. ఇంకో 10 మినిట్స్ ఉంది. లోహి వాళ్ళ ప్రేయర్ జరిగిద్ది అనమాట, అందుకని ముందే తీసుకెళ్తారు. ఈరోజు మా చిన్నోడు కూడా వస్తున్నాడు వాళ్ళ అన్నను వదిలిపెట్టడానికి. ఈ శారీ వేసుకుని వెళ్ళాలంటే వీళ్ళకి కష్టంగా ఉంది. పద. పనసకాయ చూస్తున్నారు కదా, చెట్టుకి ఎన్ని కాసున్నాయో. లోపల కూడా ఉన్నాయి పనసకాయలు. వీళ్ళు పండంట మాగనివ్వరంట, అలాగే పచ్చి తినేస్తారు. కూర చేసుకుని తింటారంట. రోహి వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఏదో ఉంది. మేము బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాము. స్కూల్ అయితే అదే. వెళ్ళు, పద. స్కూల్ అయితే ఇదే అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఏం అర్థం కావట్లా. మా వాడైతే స్కూల్కి వెళ్తున్నాడు. బాయ్ నాయనా, కిస్ ఇవ్వు తమ్ముడికి. నా చెప్పు బాయ్. వెళ్ళు, బాయ్. వెళ్ళు. ఇంకీడు చెప్తానే ఉంటాడు మేము వెళ్ళేదాకా. సరే అయితే ఎండైతే దుమ్ము దులుపుతుంది. మా ఓడి చూడండి ఎట్లా మరిగిస్తుండో. ఏదో హీరో నాకు అని తిప్పుకుంటూ పోతుండు. రే పొట్టి ఆగురా, పొట్టి ఆగో. అసలు ఆగట్లా వాడు. ఆజా నాని, ఆజా, బాద్ మే చలేంగే, ఆజా, టైం హేనా. మా వాడు ఇంకా యూనిట్కి కూడా వెళ్తామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇలా జుట్టు అయితే ఇలానే వదిలేస్తే ఎలా చిరాకుగా ఉంటుంది కదా ఎండాకాలం. కొంచెం అలా జుట్టు వేసేసుకుని వెళ్తాము. తాళాలు ఏమి వేసిరాలా. ఆడవాళ్ళకి లుక్ అంతా కంప్లీట్ అవ్వాలి అంటే అక్కడ సింధూరు, ఆ తర్వాత లిప్స్టిక్ అనమాట. కొంచెం అయినా కానీ లిప్ బామో లిప్స్టిక్ ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఏందాకంతా ఎలా ఉన్నాను చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాను కదా. ఆడవాళ్ళకి ఇవే అనమాట అందం అయితే. సో నార్త్ వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా సింధూర్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేస్తారు. ఇక్కడికి వెళ్ళిన బొట్టు అలాగే లిప్స్టిక్ అనేది కన్ఫామ్గా వాళ్ళు పెట్టుకునే వెళ్తారు. లేకపోతే వాళ్ళు అసలు అందంగా కూడా కనిపించరు అనమాట. ఇంకా మన ఆంధ్ర వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నామో. మనకి బొట్టు అలాగే గాజులు ఇంకా పువ్వులు అవన్నీ ఇంపార్టెంట్ కదా. సో నేను ఈరోజు పువ్వులు కూడా పెట్టుకున్నాను. కనిపిస్తున్నాయా? మల్లె పువ్వులు నేను నిన్నే కొనుక్కొచ్చుకున్నాను, వెల్ఫేర్ ఉంది కదా అని చెప్పేసి. ఇవి ఒక మాల వచ్చేసి 10 రూపీస్ అంట. అంటే కొంచెం అంత మాల అయితే వస్తుంది. తీసుకొచ్చుకున్నా. ఇంత చిన్న మాల వచ్చేసి 10 రూపీస్ అని చెప్పారు. సర్లే పర్లేదు, మన కోసమే కదా, ముత్తైదు అంటే పువ్వులు ఇవన్నీ ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చుకున్నాను. రెడీ అయితే అయిపోయాం. లోహిత్ని కూడా స్కూల్ దగ్గర వదిలేసాం కదా. ఇంకా నేను నాని అయితే ఉన్నాము. ఉక్క పోస్తుంది, ఎండ అయితే ఫుల్గా ఉందనమాట బయట. అది కాక ఈరోజు కొంచెం ఫ్యాన్సీ శారీ కట్టానే, ఇంకా ఎక్కువ ఎండేస్తుంది. మా పిల్లలకైతే ఇందాక పాలు ఇచ్చేసాను కదా, ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రూట్ ఇవే ఇలానే వదిలేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి ఇలా పెట్టేశాను క్లాత్ వేసేసి. ఇవైతే ఆఫ్టర్నూన్కి బియ్యం అన్నమాట నానేసి వెళ్తున్నా. మళ్ళీ వచ్చిన వెంటనే మనం అన్నం చేసేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి ఇలా నానేసేసాను.
వెల్ఫేర్ ఉన్నప్పుడు అంతా హడావిడిగా ఉంటుంది. ఇంజనీర్ యూనిట్లో అయితే మార్నింగే ఉంటుంది అనమాట ప్రోగ్రామ్ ఉన్నా కానీ. కొన్ని యూనిట్లలో అయితే అలా ఉండదన్నమాట, వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది, అంటే ఈవినింగ్ నుంచి 4కి అలా పిలుస్తారనమాట. మాది మార్నింగే ఉంటుంది. మేము జమ్మూలో కూడా అలానే వెళ్ళే వాళ్ళం. కొంతమంది అయితే చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు మా పక్కింటి అక్క ఉంది, వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ నుంచే, అప్పుడైతే ఫ్రీగా ఉంటాం కాబట్టి వెళ్ళేసి తొందరగా వచ్చేయచ్చు. ఇంకా పనులన్నీ పొద్దున్నే ఉంటాయి కాబట్టి ఈ పనులన్నీ చేసుకొని అలాగే మేము రెడీ చేసి వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇంకా ఈ వెల్ఫేర్లు అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, లేకపోతే మేడంలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని చెప్పేసి లిస్ట్ రాసుకుంటారనమాట. తర్వాత అడుగుతారు. పనిష్మెంట్ లేడీస్కి ఉండదు, జెంట్స్కి ఉంటుంది అనమాట. ఇంకా పాపం వాళ్ళ కోసమైనా మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము. ఇంకా రెడీ అయితే అయిపోయాము. నేనైతే ఫుడ్ అసలు ఏం తీసుకోలేదనమాట, ఎందుకో ఈ వేడికి ఏమన్నా తినాలంటే అసలు తినాలనిపించట్లేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెడతారు, స్నాక్స్ అలాంటివన్నీ, ఇంకా అక్కడికి వెళ్ళి తినేస్తాం. ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడే జస్ట్ బావ కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసి ఇంకా బయలుదేరలేదా అంటున్నాడు. ఏంటి ఇంకా బయలుదేరలేదా అంటే జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాము అని చెప్పామన్నమాట. బజార్ దగ్గర అంటే లోహిత్ని వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా, అప్పుడే వాడిని ఒకేసారి వదిలేసి ఉంటే బాగుండేది, కానీ వాడికి స్కూల్ లేట్ అయ్యింది కదా అని చెప్పేసి మేమైతే వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా రెడీ చేసి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. నన్ను ఇలా వెళ్దాం రా. ఎండ అయితే బాగుందబ్బా, రా రా. మా వాడికి దారి మీద ఏముంది, ప్యాడ్ ఉంది, ఏమేమి ఉన్నాయని చూసుకుంటా ఉంటాడు. దాని సమోసా తింటావా? సమోసా సరే, నా అక్కడికి వెళ్ళాక తినాలి, అత్తి చేయకూడదు ఓకేనా, పరేషాన్ చేయకూడదు మమ్మీని, నిందాదంగా పడిపోతావు. ఇంకొక గల్లీలోకి అయితే వచ్చేసినాం. కోసమే అనుకుంటా దీదీ వెయిట్ చేస్తూ ఉండింది. दीदी सेम पिंच गुड़िया आप किसका है बताओ, सेम पिंच किसका है? అమ్మయ్య వచ్చేసాము. ఇదే మనం బస్ స్టాప్ అనమాట, ఇదే మన బస్ స్టాప్. వాడు చూడు నా పిల్లతో मजाक करता है दीदी, मेरा बेटा आपका लड़की से मजाक कर रहा है. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, భలే ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. నైజానా బెటా ఉదర్. ఇదే మా గాడి వచ్చే రోడ్డు అనమాట. ఇది ఇంకా రాలేదు గాడి, చూస్తున్నారు కదా. బా ఎంత వేడిగా ఉందో. ట్రైన్లు ఉన్నాయి నాన్న అక్కడ, అదే స్టేషన్. మీరు అడుగుతూ ఉంటారు కదా, స్టేషన్ అయితే అదే అనమాట, కనిపిస్తుంది కదా అదే స్టేషన్. ఎప్పుడు ట్రైన్లు అవన్నీ ఆగుతూ ఉంటాయి. అక్కడ ఎండగా ఉంది నాన్న, గర్మీ లగరేనా ఉదర్. ట్రైన్ ఇప్పుడు కూడా పోతుంది, కనిపిస్తుందా? కనిపించట్లేదు, పైన వెళ్తూ ఉందన్నమాట. మా గాడి అయితే వస్తూ ఉంది ఇప్పుడే, లేట్ ఏం లేదు ఈసారి, మొన్న లేట్ అనమాట. ఏ నాని అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు పడిపోతావు. వీడికి ఎక్కడికి వచ్చినా చేపలే. ఇదిగోండి వస్తుంది మా గాడి, వచ్చేస్తుంది అదే అనమాట. దాంట్లోనే మేము ఎక్కి వెళ్ళాలి యూనిట్కి. ఈసారి ఎంత దారుణం, ఇలాంటిది వేసారనమాట మాకు ఎక్కడానికి. ఇంకా కింద మెట్లు ఏం లేవు. పోయినసారి అయితే స్కూల్ బస్ వేసారు, ఈసారి మరీ దారుణంగా వేసారు వీళ్ళు. వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఈసారి ఎక్కే వాళ్ళకి భలే ఇబ్బంది అనమాట. ఆరాంసే ఇంకా బయట వాళ్ళు అలాగే క్వార్టర్స్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత మేడమ్స్ కూడా వచ్చేస్తారు. ఇలా ఎన్సీ అయితే చెప్తారనమాట, ఎవరికైనా లెక్చర్ ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఇంక ఈరోజు అయితే ప్రెగ్నెన్సీ గురించి అయితే మాకు చెప్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా వాటి గురించి అయితే ఏవి కూడా ఇచ్చారు. కొంతమంది అయితే లెక్చర్ కూడా ఇచ్చారనమాట. ఆర్మీలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంత్లీ ఒక టాపిక్ తీసుకొని దాని గురించి అయితే లేడీస్
స్టోరీస్ అనేది చెప్తూ ఉంటారు. చాలా బాగా చెప్తారు. అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. నాకు కూడా ఒకసారి చెప్పని ఇరికిచ్చిపోయారనమాట. కానీ నాకు హిందీ రాదు సరిగ్గా. మనం లాంగ్వేజ్ తెలుగు హిందీలో ఉన్న పదాలను అయితే స్పష్టంగా పలకాలి. మేడం వాళ్ళందరికీ అర్థం అవ్వాలన్నమాట. అలా కాకుండా మనం తప్పులుగా పలికితే మన ఇజ్జత్ పోద్ది, ఎందుకులే అలాంటి పని అని చెప్పేసి నేనైతే చెప్పను అని చెప్పేశాను. ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అందరూ గట్టి మేడం వాళ్ళు అందరూ కలిసేసి ఇంకా స్నాక్స్ అయితే తినడానికి అయితే వెళ్తారనమాట. ఈసారి స్నాక్లో అయితే సమోసా, అలాగే చోలే భటోరే, జిలేబీ, ఇంకా బ్రెడ్తో చేస్తారు కదా, శాండ్విచ్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అందరం ఎవరికి ఇష్టం వచ్చినట్టు కూర్చొని తినేసి అయితే మళ్ళీ బయలుదేరుతాము. ఇంకా ఏమేమి టేస్ట్గా ఉన్నాయి అంటే ఈరోజు చోలే భటోరే అలాగే సమోసా ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే మన ఫేవరెట్ కదా, అందుకని చాలా టేస్టీగా అయితే ఉందనమాట. ఇంకా నేనైతే ఇలా కూర్చొని నేను నా కొడుకు ఇద్దరం తింటా ఉన్నాము. మా నాన్నగాడైతే ఏం తింటావురా అంటే సమోసా చాలా అన్నాడు అనమాట. వాడికి చోలే భటోరే అలాగే సమోసా ఉంటే చాలు తినేసి ఇంకా ఎక్కువగా ఉంటే మా వాళ్ళు అక్కడ పెట్టారనమాట. అంతా రేకు షెడ్ లాగా దాని చుట్టూ టెంట్ లాగా కట్టేసి పెట్టేశారనమాట. ఫంక్షన్ హాల్ అయితే ఇలానే ఉంటుంది మాకు. ఇంకా చలికాలం అయితే బాగుంటుంది కానీ ఎండాకాలం కొంచెం వేడిగానే ఉంటుంది. ఉన్న గంటలోనే చెమటలు పోసేసి ఉక్కపోసి చచ్చిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా బై బై చెప్పే టైం అయితే వచ్చింది మన ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు కదా, కొంతమంది పోస్టింగ్లు వస్తాయి, కొంతమంది అక్నూరుకు కూడా వెళ్తారు. ఇంకా అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకొక బడాకాన అయితే ఉందనమాట. అప్పుడు వచ్చినా కానీ మేడం అందరూ పర్టికులర్గా మనతో ఏం మాట్లాడరు కాబట్టి ఫ్రెండ్స్తో అయితే ఇలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సమోసా తినేసి ఇంకా అందరం కూర్చున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మొహం అంతా చెమట అయిపోయింది. అసలు చెప్పడం అవసరం లేదు, ఎండలు అయితే అంతా ఫుల్గా ఉన్నాయి. మా వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు చూపిస్తారండి. ఏం చేస్తున్నావురా నాని, ఇప్పుడే కదరా వచ్చావా, వాటర్ పోస్తున్నావా? అది పని మా వాడిది, వాటర్ పోస్తున్నాడు. తాగడానికి వాటర్ లేకపోతే వాడైతే వాటర్ పోస్తున్నాడు. ఏం చేయాలి వాడిని, బాగా అలిసిపోయాము. సో ఈరోజు మాకు లెక్చర్లో అయితే ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్పాలన్నమాట. సో పర్లేదు, కొంతమంది లెక్చర్ ఇచ్చారు, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు. ఇంకా అలా మా వాడైతే గిఫ్ట్లు చూసి మనకు కూడా తీసుకోమా గిఫ్ట్ అని అంటున్నాడు అనమాట. మేమేం పార్టిసిపేట్ చేయలేదు కదా, సో మనకి ఏదో ఇస్తారన్నా మనకి ఇవ్వరు. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేశారు కదా అందుకని ఇచ్చారులే అంటే ఇంకా అప్పుడు వచ్చాడనమాట. లేకపోతే ఇంకా అది కావాలి అదే కావాలి అంటా ఉన్నాడు. ఇంకా ఎండకైతే నిజంగా ఏమనిపిస్తుంది అంటే లోపల నుంచి నీరసంగా అదొక విధంగా ఉందన్నమాట. అది ఇప్పుడే ఇంటికైతే వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి. ఇప్పుడే అంటే ఆ సెగ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సెగకి ఇలా వంట చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. మా వాడైతే నీళ్ళు తెగబారబోస్తున్నాడు. నాని ఇంకా మా వాడిని స్కూల్లో వదిలిపెట్టాను కదా, వాడికి కూడా టైం అయిపోయింది, ఇంకొక ½ అన్ అవర్ ఉందనమాట. అంతలోకి నేను అన్నం అవి చేసేసి ఇంక వాడిని కూడా తీసుకురావాలి. బాగా కూడా త్వరగానే వస్తాను అన్నాడు అనమాట. ఆల్రెడీ ఇప్పుడైతే 12:10 అయిందనమాట. మా వాడికి 12:30కి స్కూల్ అయితే వదిలేస్తారు. ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసరికి ఒక 20 minutes అలాగూ పట్టిద్దిరండి. సో ఈరోజు వీడియో అయితే చూశారు కదా, మా వాళ్ళందరికీ బాయ్ బాయ్లు చెప్పేసి అయితే వచ్చేసాము. చాలామంది అడుగుతున్నారు మీది ప్యాకింగ్ అయిపోయిందా, ఎంతవరకు వచ్చింది, సామాన్లు సర్దుకున్నారా లేదా అని చెప్పేసి. ఈ యూనిట్ అయితే ఇంకొక బడాకాన అయితే ఉంటుందంట లాస్ట్. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకేమీ ఉండవు. మే నెల ఆ తర్వాత జూన్ దాకా ఏమీ ఉండవు అనమాట. ఒక మంత్ అయితే మాకు రెస్ట్ ఇస్తారు. తర్వాత మంత్లీ వెల్ఫేర్స్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు శివ మేడం ఏం లేదు, జస్ట్ కంపెనీ కమాండర్ మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి హాజరయ్యేసి ఆ తర్వాత కొంచెంసేపు మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోయారనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఆర్మీలో ఇన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇంకా అక్నూరు వెళ్ళిన తర్వాత ఇదే ఫ్రెండ్స్ అక్కడ కూడా లేండి, మీకు కూడా బోర్ కొడతారు, చూపించిన వాళ్ళని ఎన్నిసార్లు చూపిస్తావు అని చెప్పేసి. ఇంకా తప్పదు కదా, ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి మనము. సో ఇంతవరకు అయితే వీడియోని ఎండ్ చేసేస్తాను. అబ్బా నాకు అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే చెప్తూ ఉంటేనే అలసట వస్తూ ఉంది. కనీసం వాటర్ కూడా తాగలేదనమాట. చాలా బ్యాడ్ అనిపిస్తుంది, అంత దరిద్రంగా ఉన్నాయి ఎండలు అయితే. సో ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. సో ఉంటాను మరి, బాయ్ బాయ్. నాని బాయ్ చెప్పు, బాయ్. ఎంత జోరుగా చెప్తాడు మా వాడు. ఓకే బాయ్ బాయ్.